శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి మే 15 నుండి నెలాఖరు వరకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తలవని తలంపుగా ఇప్పటికే ఏవైనా సరే కాస్త ఆర్థికమైనటువంటి ఖర్చులో పడి ఉంటారు. ధనపరంగా ఉన్న సేవింగ్స్ తగ్గి ఉంటాయి. ఈ 15 రోజులలో సరస్వతీదేవి పుష్కరాలు, ఈ పుష్కరాలు పూర్తయిన వెంటనే ఈ యొక్క వైశాఖ అమావాస్య నాడు శని జయంతి కూడా ఉంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా చాలా చాలా విశేషమైనటువంటి విషయములు. కాబట్టి వీలైనంత వరకు ఈ 15 రోజులలో సరస్వతీదేవి పుష్కరాలు జరుగుతున్నప్పుడు పుష్కర స్నానం ఆచరించండి. అలాగే వీలైతే ఈ యొక్క శని జయంతి నాడు తైల అభిషేకం కూడా చేయించుకోండి. విశేష సత్ఫలితాలు పొందుతారు. అయితే వీరికి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరి ఉపశమన కాలం అని చెప్పచ్చు. అంతకు మునుపు ఉన్నటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి ఆందోళన తగ్గుతుంది. మనం ఇప్పటికే చాలా ఆందోళన, చాలా ఒత్తిడిని ఫేస్ చేసి ఉన్నాము. ఇప్పుడు చేసేటువంటి పనుల గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రాపర్గా సెగ్రిగేట్ చేస్తూ పనులన్నీ కూడా ముందుకు సాగిస్తారు. అనుకున్న పనులు కాస్త ఆలస్యమైన సజావుగా సాగుతాయి. భూక్రయ విక్రయ సంబంధిత విషయాల్లో కాస్త ఇబ్బంది కలిగిన సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. అనుకోని విధంగా వీరికి ఎక్కడి నుంచో రావాల్సినటువంటి ధనం కూడా వస్తుంది. ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి దీపారాధన చేయాలి అనంటే నిత్యము కూడా వీరు సంపెంగ నూనెతోని దీపారాధన చేయండి. ఇంకా వీలైతే తెల్లటి ఒత్తులతోనే సంపెంగ నూనెతో దీపారాధన చేయండి. అలాగే కింద బియ్యం కానీ లేదా నల్ల నువ్వులు కాకుండా తెల్ల నువ్వులు వేసి, బియ్యము నువ్వులు వేసి దానిపైన దీపం పెట్టండి. ఆ నువ్వులు బియ్యము దీపం కొండెక్కిన తర్వాతకి కూడా వాడవచ్చు, కంగారేం లేదు. దాంట్లో మాత్రం ఆ బియ్యంలో మాత్రం నూనె ఒలకకుండా చూసుకోండి, ఒలికితే పనికిరాదు. ఒత్తికున్నటువంటి కాడ ఏదైనా నల్లగా వచ్చి పడ్డా కానీ పనికిరాదు. అలాగే వీరు ఏ మంత్రాన్ని చదవాలి అంటే లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రపఠనం చేయడం మంచిది. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుమిమామ్యహం. అలాగే వీలైతే ఈ లక్ష్మీనారసింహస్వామికి సంబంధించి ఇస్కాన్ వాళ్ళకి సంబంధించి ఒక మంత్రం ఉందండి. అది సాధారణంగా అంతకు ముందే ఉన్న మంత్రం. ఇస్కాన్ వాళ్ళు ప్లే చేసేటువంటి మంత్రం ఉంటుంది. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ. ఆ మంత్రాన్ని డైలీ ఒకసారి వినండి. చాలా చాలా శక్తిని, రక్షణని కూడా ఇస్తుంది. ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని వర్గాల వారికి సంబంధించి అంటే విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు, వీరందరికీ సంబంధించి ఈ మే 15 నుంచి నెలాఖరు వరకు కూడా ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ 15 రోజుల గురించి ఇంత విశేషంగా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ 15 రోజులు అంటే మే 15వ తారీఖు నుండి 12 రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. అయితే మనందరికీ ఏంటంటే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, బాగానే ఉంది. ఎందుకు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంటే ప్రతి నదికి ఒక రాశి ఉంటుంది. ఆ రాశి వారికి ఈ యొక్క నది అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మనకు 12 రాసులు, 12 రాసులు కాబట్టి సంవత్సరానికి ఒక నదికి సంబంధించినటువంటివి పుష్కరాలు ఏదో రూపకంగా జరుగుతూ ఈ యొక్క 12 రాసుల వారికి కూడా ఒక్కొక్క నది పుష్కరాలు సంభావితం, అనుసంధానం అయి ఉంటాయి. దాంట్లో మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా, అలాగే అష్టమ, అర్ధాష్టమ శని ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారు. అర్ధాష్టమ శనికి ఈ మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తులా, వృశ్చిక రాశుల వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఆల్రెడీ గడిచిపోయినటువంటి కుంభ, మకర, మీన రాశి
కుంభ, మకర, మీన రాశుల వారు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం రాబోతుంది. కాబట్టి ఈ శనిగ్రహ ప్రభావం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఈ సరస్వతి పుష్కరాలలో ఎందుకండి మేము సరస్వతి పుష్కరాలు ఏ పుష్కరానికైనా వెళ్ళి ఎందుకు చేయాలి అని అడిగితే, సరస్వతీదేవి పుష్కరాలే కాదండి, ఏ పుష్కరాల్లో అయినా సరే మన పితృదేవతలకు ఏమైనా తర్పణాలు విడిచిపెట్టినా, పిండ ప్రదానాలు చేసినా, ప్రత్యేకంగా పితృదోషాలుంటే అవన్నీ కూడా పోతాయి. ఏమవుతుంది పితృదోషాలుంటే? చదువుకునే విద్యార్థి ఎంత చదివినా కానీ మంచి మార్కులు రావు, మంచి ర్యాంకు రాదు. గృహిణులకు ఎంత చేసినా గుర్తింపు ఉండదు. ఉద్యోగస్తులకు ఎంత కష్టపడ్డా కానీ ఈ పితృదోషాలు లాంటివి ఏమైనా ఉంటే సరైనటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఉంటారు. వ్యాపారస్తులకు ఎంత బాగా వ్యాపారం జరిగినా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా పితృదోషాల వల్ల బహు విధాలైనటువంటి రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవేవి కూడా ఉండకుండా ఉండాలి అని అంటే వచ్చినటువంటి పుష్కరాల్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పుష్కరాల్లో తిల తర్పణాలు, పిండ ప్రదానాలు చేయండి. చాలా చాలా మంచిది. అయితే ఈ పిండ ప్రదానాలు ఇవన్నీ చేస్తే ఎలా కలిసి వస్తుందండి అంటే, కొంతమంది చూడండి వాళ్ళు పితృతర్పణాలు బాగా చేస్తారు. ఏంటయ్యా మీకు ఇంత డబ్బు ఉంది, ఇంత బాగా కలిసి మా పెద్దలు చేసిన పుణ్యం అండి అంటారు. అవునా? అలాగే ఒకవేళ చేయకపోతే ఈ పుష్కరాల సమయంలో ఈ గతించినటువంటి మీ యొక్క పితృదేవతల్ని పిలిచి, చూడయ్యా అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి, మీ వాడు ఎవడైనా సరే పిండ ప్రదానాలు తర్పణాలు చేస్తారేమో అని చెప్పి చూద్దామని చెప్పి అంటే, అక్కడి నుంచి ఘోషిస్తూ ఉంటారు, అరే నాయన ఎన్నో దానాలు చేశా, ఎన్నో ధర్మాలు చేశా, ఎన్నో పుణ్యకార్యాలు చేశా, ఎన్నో దేవాలయాలకి విరాళాలు ఇచ్చాను, ఆ పుణ్యం అంతా మీకోసమేరా, నాకింత పిండ ప్రదానం పెట్టి తిలతర్పణాలు చేయండి, శుభం కలుగుతుంది అని ఆత్మలు ఘోషిస్తాయి. అలా చేయడం వలన ఖచ్చితంగా వారు చేసిన పుణ్యం అంతా కూడా మీకు లభిస్తుంది. అన్ని సమస్యలు తీరుతాయి. సంతానం లేని వారికి సంతానము, పిల్లలు బాగా ఏజ్ అయిపోయి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారు కూడా వారికి సజావుగా భూమి అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ ఏలినాటి శని ప్రభావం కూడా పోవాలి అని అంటే వచ్చేటువంటి ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజున ప్రత్యేకంగా శని జయంతి. ఆ రోజున తిలాహోమాలు కానీ తైలాభిషేకాలు కానీ ఆచరించండి. శనికి సంబంధించినటువంటివి చేయండి. ఎందుకంటే 6 నుంచి 7 రాసుల వాళ్ళు ఏదో రకంగా శనిగ్రహం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరందరి ఇబ్బంది పోవాలి అనంటే ఈ ఉన్నటువంటి ఈ శని జయంతిని సద్వినియోగం చేసుకొని తిలాహోమాలు, తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది. కాబట్టి ఈ తిలాహోమము, తైలాభిషేకానికి కలిపి 1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇవి వీలైతే ఈ యొక్క హైదరాబాద్ కొత్తపేటలో కానీ బడంగపేటలో కానీ తైలాభిషేక హవనములు ఆచరింప చేయాలనేటువంటి సంకల్పం ఉంది. ఇందులో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా పూజలో పాల్గొనదలిచిన వారు మాత్రమే రండి. నేను ఫోన్ చేసి మా గోత్రనామాలు ఇస్తామండి అని అంటే చెయ్యొచ్చు, కానీ అంత సద్వినియోగపరచుకోవడం మాత్రం కుదరదు. గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకంలో ఎంత శని ఉచ్చస్థితిలో ఉంటే మీకంత సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఇవన్నీ కూడా వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి. ఈ జాతకం అంతా కూడా 60 నుండి 70 పేజీల్లో మీకు అందిస్తాము. ఈ జాతకానికి గాను 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఈ జాతకం ఇచ్చిన తర్వాతకి గంట పాటు మీకు జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి అనుకున్న వారు ఎటువంటి డబ్బు వృధా చేయకండి. మేము ఇప్పుడు చెప్పేటువంటి ఈ గోచార రీత్యా చెప్పే రెమెడీస్ అన్నీ కూడా మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.